హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ మోరల్ స్టోరీస్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ ఛానల్లో ఎన్నో మంచి మంచి మోరల్ స్టోరీస్ ఉన్నాయి. ఈ స్టోరీస్ వినడం వల్ల పిల్లల్లో ఆలోచన విధానం, మంచి నడవడిక మెరుగుపడుతుంది. కాబట్టి తప్పకుండా మా స్టోరీస్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల మా స్టోరీస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక ఈరోజు మరొక కొత్త స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. భీమునిపట్నం అనే గ్రామంలో రుద్రయ్య అనే పిసినారి ఉండేవాడు. అతను ఎవ్వరికీ ఎలాంటి సహాయం చేసేవాడు కాదు. ఎప్పుడూ డబ్బులు ఇంకా ఎక్కువ ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు. అతని ఇంటి ముందు వీధిలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు తన ఇంటి ముందు ఉండటం వల్ల ఆ చెట్టు కూడా తనదేనని భావించేవాడు రుద్రయ్య. ఒకరోజు ఊరికి కొత్తగా వచ్చిన సాంబయ్య దారిన పోతూ ఎండగా ఉందని రుద్రయ్య ఇంటి ముందున్న చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంతలో రుద్రయ్య బయటికి వచ్చి, ఏయ్, ఎవరయ్యా నువ్వు? ఇక్కడ కూర్చున్నావేంటి? ఈ చెట్టు నాది, లేలే అంటూ విసుగ్గా అన్నాడు. ఆ ఊరివారు రుద్రయ్య గురించి సాంబయ్యకు ముందే ఇలా చెప్పారు. నమస్కారం అండి, మీరు ఈ ఊరికి కొత్త వారిలా ఉన్నారు. అవునండి, ఈ ఊర్లో కాస్త పని ఉండటంతో వచ్చారు. అలాగా, ఈ వీధి గుండా వెళ్తున్నారేంటి? జాగ్రత్త మరి. అవునా, ఎందుకండి? ఈ వీధిలో రుద్రయ్య అనే పరమ పిసినారి ఉంటాడు. అతను పిల్లికి కూడా బిచ్చం పెట్టని మనస్తత్వం. తనతో జాగ్రత్త మరి అని చెప్పారు. ఆ విషయం గుర్తుకు వచ్చిన సాంబయ్య ప్రత్యక్షంగా అతని ప్రవర్తనను చూసి, ఇప్పుడే ఈ రుద్రయ్యకు నేను బుద్ధి చెప్తాను అని నిర్ణయించుకొని సాంబయ్య రుద్రయ్యతో, బాబాయ్, నీ చెట్టు నీడను నేను కొనదలుచుకున్నాను, నాకు అమ్ముతావా అని అడిగాడు. ఇదేంటి, ఇతను నీడను కొంటా అంటున్నాడు? ఇతనెంత వెరివాడు. సర్లే, మనకెందుకు, నీడను కూడా అమ్మి డబ్బు సంపాదించుకోవచ్చు అని తన మనసులో అనుకొని రుద్రయ్య చాలా ఆనందించాడు. సరే అబ్బాయి, నాకు డబ్బిచ్చి ఈ చెట్టు నీడను నువ్వు ఎప్పుడైనా వాడుకోవచ్చు అని అనుమతిచ్చాడు. ఇక సాంబయ్య రుద్రయ్యకు డబ్బిచ్చి ప్రతిరోజు తన స్నేహితులతో చెట్టు నీడలో కూర్చోవడం మొదలుపెట్టాడు. ఇంకా తన ఆవులను, మేకలను కూడా చెట్టుకు కట్టడం మొదలుపెట్టాడు. సాయంత్రం అయ్యే సమయంలో మరియు తెల్లవారే సమయంలో చెట్టు నీడ రుద్రయ్య ఇంటి వాకిట్లో ఇంకా కిటికీ గుండా ఇంటి లోపల కూడా పడేది. దానితో సాంబయ్య తన ఆవులను, మేకలను మరియు స్నేహితులను రుద్రయ్య ఇంటి వాకిట్లోకి కూడా తీసుకురావటం మొదలుపెట్టాడు. ఇదంతా చూసినా కూడా నీడను అమ్ముకున్నాడు కాబట్టి రుద్రయ్య అతన్ని ఏమీ అనలేకపోయాడు. ఒకరోజు రుద్రయ్య ఇంట్లో ఏదో వేడుక జరుపుకుంటున్నారు. అందుకోసం రుద్రయ్య బంధువులు, స్నేహితులు చాలామంది వేరే వేరే ఊర్ల నుంచి వచ్చారు. ఆ సమయంలో సాంబయ్య తన ఆవులు, మేకలు, స్నేహితులతో చెట్టు నీడ కోసం వచ్చాడు. అది చూసి రుద్రయ్య, ఈరోజు మా ఇంట్లో వేడుక జరుగుతుంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో అన్నాడు. దానికి సాంబయ్య, ఈ నీడ నాది, నువ్వు నాకు అమ్మావు. ఈ నీడ ఎక్కడుంటే అక్కడికి నేను వెళ్ళే హక్కు నాకుంది అని అన్నాడు. దానితో రుద్రయ్య బంధువులు, స్నేహితులంతా, ఇతనేం మనిషిరా బాబు, నీడను కూడా అమ్ముకున్నాడు. ఇతనంత పిసినారి మనిషి లోకంలో ఇంకెవ్వరూ ఉండరనుకుంటా అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. అదంతా చూసిన రుద్రయ్యకు అవమానంగా అనిపించింది. తన పిసినారితనం పట్ల తనకే సిగ్గేసింది. దానితో రుద్రయ్య, సాంబయ్య, నన్ను క్షమించు, నీ డబ్బు నీకు తిరిగిచ్చేస్తాను, ఇక నువ్వు ఇక్కడికి రాకూడదు అని పశ్చాత్తాపంతో అన్నాడు. అది విన్న సాంబయ్య, ఈ డబ్బు నాకొద్దు బాబాయ్, నీలో ఈ పిసినారితనాన్ని తొలగించాలనే నేను ఇలా ప్రవర్తించాను, ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు అంటూ సాంబయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుండి రుద్రయ్య బుద్ధి తెచ్చుకొని తన పిసినారితనాన్ని పక్కన పెట్టి తన ప్రవర్తనను మార్చుకున్నాడు. గ్రామంలో సహాయం కోరి వచ్చిన వారికి తన వంతు సహాయం చేస్తూ తన జీవితాన్ని సాగిస్తున్నాడు. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి, స్వార్థం, దురాశ మనిషిని అవమానానికి గురిచేస్తాయి. ధనం మాత్రమే కాదు, మంచి మనసుతో నడుచుకోవడం కూడా సమాజంలో గౌరవాన్ని తీసుకువస్తుంది. ఇతరులకు సహాయం చేయటం మరియు సానుభూతితో ఉండటమే నిజమైన సంపద. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.